శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దీనుల్గల్గిన నీదు రక్షణ గుణాధిక్యంబు రాణించు ఔ దీనుండెవ్వడు లేడు నీదు కరుణాదృష్టిన్ కృతార్థుల్ సుమీ. నేనే దీనుడ నన్ను బ్రోవు శరణంటిన్ త్వన్ముఖోదీర్ణ సుజ్ఞాన శ్రీకరమూర్తి నమ్మితిని కృష్ణ దేవకీనందనా. ఓ శ్రీకృష్ణ స్వామి, దీనుల్గల్గిన నీదు రక్షణ గుణాధిక్యంబు రాణించు. ఈ ప్రపంచంలో దీనులు ఆర్తులు గనక అధిక సంఖ్యలో ఉంటే నీకు బాగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎందుకనంటే నువ్వు కరుణాస్వరూపుడవు కనుక వారందరినీ కూడా ఉద్ధరిస్తావు. వారిని ఉద్ధరిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నీ కరుణ గురించి నీ మహిమ గురించి చెప్పుకుంటారు. కనుక దీనుల్గల్గిన నీదు రక్షణ గుణాధిక్యంబు రాణించు. ఆహా, అడిగిన వెంటనే వాళ్ళ కోరికలు తీర్చాడు, వాళ్ళ ఆపదల నుండి రక్షించాడు అనేటువంటి పేరు వస్తుంది. నీదు రక్షణ గుణాధిక్యంబు రాణించు. నీవు భక్తజన రక్షకుడవనేటువంటి మాట బాగా సార్థకం అవుతుందయ్యా దీనులు గనక ఉన్నట్టయితే. నిజమే, కానీ దీనుండెవ్వడు లేడు నీదు కరుణాదృష్టిన్ కృతార్థుల్ సుమీ. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఎవ్వడూ కూడా దీనంగా లేడు. అందరూ ఆనందంగానే ఉన్నారు. అందరికీ ఏదో ఒక రకమైనటువంటి సంపదని ప్రసాదించావు. అందరూ ప్రశాంతంగానే ఉన్నారనిపిస్తున్నది నాకు. చివరికి నేనొక్కడే దీనంగా ఉన్నాను. అందరూ కూడా నీ కరుణాదృష్టి వల్ల కృతార్థులయ్యారు. నీ కరుణాదృష్టితో అందరికీ కూడా నీవు కావలసినటువంటి సంపదలను, సుఖాన్ని, శాంతిని కలిగించావు. నేనొక్కడిని మాత్రమే దూనుడిగా ఉన్నాను. నన్ను బ్రోవు శరణంటిన్, నన్ను రక్షించవయ్యా. అందరూ ఆనందంగా ఉండి నేనొక్కడే దీనుడిగా ఉంటే ఈ ప్రపంచంలో నీకేమీ, దానివల్ల ఏమిటి ప్రయోజనం? నీవు దీనజన రక్షకుడవు, భక్తజన రక్షకుడవు కనుక భక్తితో ఆర్తితో నిన్ను వేడుకుంటున్నాను. నేనే దీనుడ నన్ను బ్రోవు శరణంటిన్ త్వన్ముఖోదీర్ణ సుజ్ఞాన శ్రీకరమూర్తి నమ్మితిని కృష్ణ దేవకీనందనా. నీ ముఖం నుండి వెలువడినటువంటి దివ్యామృత బోధ, ఆ భగవద్గీతను, దాన్ని నిరంతరము కూడా నా మనస్సులో నిలుపుకుని దాన్ని విశ్వసించి నీవు తప్పకుండా నా భక్తులైనటువంటి వారిని నేను రక్షిస్తాను అని ఆ భగవద్గీతలో చెప్పావు కనుక నేను ఆ మాటని విశ్వసించి నేను నీ కోసం వేచి ఉన్నాను. నేను దీనుణ్ణి, నేను ఆర్తుణ్ణి, నన్ను రక్షించు. కృష్ణం వందే జగద్గురుం.